తునిలో జరిగిన అత్యాచార సంఘటన లాంటి ఘటనలకి రాజ్యాంగంలో పరిష్కారం ఉన్నది. ఆర్టికల్ 51A ప్రాథమిక విధులు. అంటే ఈ ప్రాథమిక విధులు అంటే ఏంటి అంటే సమాజంలో పడిపోతున్నటువంటి నైతిక విలువలకి, సంస్కృతికి, దిగజారుతున్న సంస్కృతికి పరిష్కారంగా 1975 ఆ ప్రాంతంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు. తుని లాంటి అత్యాచార ఘటనలు కానీ, నంద్యాల కానీ, లేదా మహిళలపై జరుగుతున్నటువంటి అనేక సంఘటనలకు ప్రధాన కారణం మనం ఈ దిగజారిన సంస్కృతి అని అనుకుంటే, రాజ్యాంగం వచ్చిన 25 సంవత్సరాల తర్వాత ఈ ప్రాథమిక విధులు అనేవి తీసుకురావాలని ఎందుకు శాసనకర్తలకు అనిపించింది అంటే, రాజ్యాంగం మనం రాసుకునేటప్పుడు, స్వాతంత్రం వచ్చేటప్పుడు కొద్దిగా నైతిక విలువలు ఉన్నాయి, కానీ ఆ తర్వాత పడిపోయినాయి. కాబట్టి ఇవి తీసుకొచ్చి అధికారంలో ప్రాథమిక విధులుగా చేర్చి ప్రచారం చేసి ఆచరించే విధంగా చేయాలని చెప్పి అనుకున్నారు. 75, 76లో వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత వాటిని ప్రచారం కానీ అమలు కానీ లేని కారణంగా మళ్ళీ అనేక రాజ్యాంగ రచన పని విధాన యొక్క కమిటీలు వాళ్ళు ఏం చెప్పారంటే, దీన్ని బాగా పాపులరైజ్ చేయాలి. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ డిపార్ట్మెంట్లు అన్నిట్లో కూడా దీని మీద ప్రమాణం చేయాలి. దానికి ఒక రోజు పెట్టాలి. రోజు ప్రమాణం చేసే విధంగా, ప్రచారం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పింది. చిన్నపిల్లలకి కాదండి, పెద్దవాళ్ళు కూడా చేయాలి. ఫస్ట్ ఎక్కడ సంఘటన జరిగినా స్కూళ్ళు కాలేజీల్లో నైతిక విలువలు, ఈ స్కూళ్ళు కాలేజీలు కాదండి, ప్రభుత్వ డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు అదే చెప్పింది రిపోర్ట్లు. వాళ్ళు లీడర్స్ మారాలి, అప్పుడే ఈ సమాజం మారుతుంది అని చెప్పి ఉన్నాయి. కాబట్టి దీని మీద ఈ ప్రచారానికి జరగట్లేదని, అమలు జరగట్లేదని చెప్పి, ఏంటి ప్రాథమిక విధులు అంటే మహిళలను గౌరవించాలి, మహిళలకు సమాన హక్కులు కల్పించాలి, మరి అన్నదమ్ముల్లాగా ఉండాలి, స్వతంత్రోద్యమంలో ఏ ఆశయాల కోసం అయితే పోరాడామో ఆ ఆశయాలను గుర్తుపెట్టుకోవాలి, ఇలా అనేకమైనటువంటి ప్రాథమిక విధులు ఉన్నాయి. కాబట్టి ఇవి గనక ప్రచారంలో విస్తృతంగా జరిగి ఉంటే ఇలాంటి సంఘటనలు జరగవు. శిక్షలు వేయటం పరిష్కారం కాదు. దీనికోసం సుప్రీంకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. 2021లో సుప్రీంకోర్టులో కేసు పడింది. అందులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 3వ రెస్పాండెంట్. సుప్రీంకోర్టు అడుగుతుంది అన్ని గవర్నమెంట్లు, మీరేం చేస్తున్నారు ఈ విధులు ప్రచారం చేయడం కోసం, మీరేం చేస్తున్నారు ఈ ప్రాథమిక విధులు అమలు చేయడం కోసం అని చెప్పి తూతూ మంత్రంగా కాగితాలు వేస్తున్నారు. ఆచరణలో ఒక్కటి కూడా పని చేయట్లేదు ప్రభుత్వం. రాజకీయ నాయకులు వాళ్ళ ఫోటోల కోసం, వాళ్ళ ప్రచారం కోసం చేసే ఎఫర్ట్ ఇలాంటి విషయాల్లో చేయని ఫలితంగా ఇలాంటివి జరుగుతున్నవి. ఈ అత్యాచార ఘటనలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అన్లెస్ ఇలాంటి చర్యలు తీసుకోకపోతే, వీటిని ప్రచారం చేయకపోతే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించి వీటిని విస్తృతంగా ప్రచారం చేయడానికి, కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రచారం చేయడానికి చర్యలు తీసుకోవాలి.